నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. కోలీవుడ్ హీరోల్లో చాలా మందికి టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. అయితే రీసెంట్ టైంలో మాత్రం ఇక్కడ యూత్ కు కనెక్ట్ అయిన కోలీవుడ్ స్టార్ ఎవరంటే ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలు తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీంతో మన తెలుగు నిర్మాణ సంస్థ ప్రదీప్ రంగనాథన్తో ఇటు తెలుగు అటు తమిళంలో నిర్మించిన సినిమా డ్యూట్. మలయాళ డబ్బింగ్ మూవీ ప్రేమలుతో యూత్ హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీ మమితా బైజు ఇందులో హీరోయిన్ గా ఓకే కావడంతో అనౌన్స్మెంట్ రోజు నుంచే సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. టీజర్ ట్రైలర్తో ఈ అంచనాలు రెట్టింపయ్యాయి. మరి డ్యూట్ ప్రేక్షకులతో వావ్ అనిపించుకున్నాడా? ఇంతకీ డైరెక్టర్ కీర్తీశ్వరన్ ఈ సినిమాతో ఏం చెప్పాలనుకున్నాడు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. భాషతో సంబంధం లేకుండా సినిమాలను అభిమానించడంలో తెలుగు వాళ్ళు ఎప్పుడూ ముందుంటారు. సినిమా బాగుంటే చాలు, హీరో ఎలా ఉన్నాడు, ఏ భాష, అందంగా ఉన్నాడా అనే విషయాలను అస్సలు పట్టించుకోకుండా హిట్ చేస్తుంటారు. అలా లుక్స్తో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్. ఈయన క్రేజ్ను మార్కెట్ చేసుకోవాలనుకున్నారో లేక కోలీవుడ్లో మరో హిట్ సినిమా చేయాలనుకున్నారో ఏమో కానీ మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ వెంటనే సినిమాను లాక్ చేసి ట్రాక్ ఎక్కించేసి దీపావళి బరిలోకి దించేశారు. మేకర్స్ లెక్క తప్పలేదని, వారికి టేబుల్ ప్రాఫిట్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అసలు ఇంతకీ డ్యూట్ కథ ఏంటి? చిన్నప్పటి నుంచి హీరో హీరోయిన్ కలిసిమెలిసి పెరుగుతారు. అదే సమయంలో హీరోయిన్ మరొకరిని ప్రేమిస్తుంది. కానీ ఆమెకు కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల నుంచి హీరో ఆమెను బయటపడేస్తాడు. ఈ క్రమంలో హీరోకి హీరోయిన్కి మధ్య ప్రేమ పుడుతుంది. అయితే తన ఫ్రెండ్షిప్ పాడవుతుందని మనసులోనే దాచుకుంటాడు. చివరకు హీరో హీరోయిన్ జీవితాలు మారిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఇద్దరు విడిపోయే సిచ్యువేషన్స్ వస్తాయి. అప్పుడు హీరో ఏం చేశాడు? హీరోయిన్కి తన మనసులోని ప్రేమను చెప్పాడా? లేక హీరోయిన్కే హీరోపై తెలియకుండానే ప్రేమ పుడుతుందా? చివరకు ఇద్దరి లైఫ్ తీసుకునే టర్న్ ఏంటనేది డ్యూట్ సినిమా. డ్యూట్ కంటెంట్ చూస్తే ఇలాంటి కాన్సెప్ట్తో నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, ఇలా చాలా కథలు గుర్తుకు రాకుండా ఉండదు. అయితే ప్రేమ కథల్లో చెప్పిన మెయిన్ పాయింట్నే మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. అయితే దాన్ని ఎంత కొత్తగా చెప్పామనేదే సక్సెస్కు దారి చూపిస్తుంది. ఇదే విషయంలోనే దర్శకుడు కీర్తీశ్వరన్ సక్సెస్ అయినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే నిర్మాతలకు ప్రేమ కథలను చెప్పి ఒప్పించడమే కాదు, దాన్ని విజయవంతంగా పూర్తి చేసి బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. హీరో హీరోయిన్ పాత్రలను కాస్త కొత్తగా చూపించాడు. ఇద్దరి మధ్య స్నేహం, గొడవలను కామెడీ కోణంలో ఆవిష్కరించిన తీరు బాగుంది. ఇక ఎమోషన్ కోణాన్ని కూడా అద్భుతంగా ఆవిష్కరించాడు. జీవితంలో ఓ విషయాన్ని మనం లెఫ్ట్ హ్యాండ్తో డీల్ చేశామంటే జీవితం మనల్ని లెఫ్ట్ హ్యాండ్తో డీల్ చేస్తుందనే డైలాగ్ చాలు హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందోనని చెప్పేయటానికి. మరో చోట ఈ బాడీ వేసుకొని నువ్వు కొట్లాటకు వెళ్తావా అని హీరోయిన్ అడిగినప్పుడు 100 మందితో దెబ్బలు తినటానికి పనికొస్తుందనే కోణంలో చెప్పటం, ఇవన్నీ హీరో ఎంత జోవియల్గా ఉంటాడనేది అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ రోల్ కూడా సరదాగానే ఉంటుంది. ఆమెకు ప్రేమలో వచ్చే సమస్యలు, దాన్ని హీరో డీల్ చేసే తీరును డైరెక్టర్ చక్కగా చిత్రీకరించాడు. అలాగే హీరో లవ్ యాంగిల్ను ఎమోషనల్గా చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. హీరోయిన్ తండ్రి పాత్రలో శరత్ కుమార్, హీరోతో ప్రేమలో పడే మరో అమ్మాయి పాత్రలో నేహా శెట్టి ప్రతి పాత్రను సరదాగా చూపిస్తూనే ఓ ఎమోషనల్ టచ్ ఇస్తూ వచ్చాడు డైరెక్టర్. అదే తన సక్సెస్ సూత్రమని చెప్పాలి. ఇక సాంకేతికంగా చూస్తే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభయంకర్ సంగీతం సూపర్, బీజిఎం కూడా ఆకట్టుకుంది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ ఓవైపు మన పక్కింటి కుర్రాళ్లా కనిపిస్తూనే ఎమోషనల్ లవర్ బాయ్ పాత్రలో అలా ఒదిగిపోయాడు. అతని స్నేహితురాలు, చివరకు లవ్లో పడే అమ్మాయి పాత్రలో మమితా బైజు నటించింది. ఇద్దరూ పోటీ పడి తమ పాత్రలకు న్యాయం చేశారు. హృదుహరన్, శరత్ కుమార్ అందరూ వారి పాత్రల్లో ఒదిగిపోయారు. ఇలాంటి ప్రేమ కథలను తెరకెక్కించడం సాధారణమైన విషయం అయితే కాదు. ఏమాత్రం తేడా కొట్టినా ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవుతాడు. కానీ డైరెక్టర్ కీర్తీశ్వరన్ చక్కగా డీల్ చేశాడు. ఇటు ప్రదీప్ రంగనాథన్, అటు మమితా బైజుకి మరో హిట్ పక్కా అని చెప్పాలి. చివరిగా డ్యూట్ క్యూట్ లవ్ స్టోరీ.